హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో శనగుండలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీల్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు అనేవి దోరగా వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల వరకు వేగి శనగుండలు అనేవి రుచిగా ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పైనున్న పొట్టు తీసేసిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేయాలి. నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు పాకం కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి. ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత మనకి తీగలా రాకూడదు, వేసిన డ్రాప్ వేసినట్టే పడాలి. బాగా ముదురు తీగ పాకంలా ఇలా రావాలి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలండి. పాకం వచ్చాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకొని కలుపుకోవాలి.
ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ పక్కకు దించుకోవాలి. నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోకూడదండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతిని నీళ్ళల్లో తడుపుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసుకోవాలి. ఇలానే మొత్తం అంతా కూడా పల్లి ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన శనగుండలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 20 నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.